హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత శ్రీను వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే నేను దొండకాయ మసాలా కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తానో, ఏ విధంగా చేస్తానో చూడండి. అందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే చిన్నగా మాకు ఇంకా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది అన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఎందుకంటే ఇప్పుడైతే నేను దొండకాయ మసాలా కర్రీకి కావాల్సినవి దొండకాయ అయితే ఇలా కట్ చేసుకున్నాను. నేను మనం గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగా 4 పీసెస్ ఇలా మధ్యలోకి ఇలాగ కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నాను. ఇవి దొండకాయలు, ఉల్లిపాయ చిన్నది, 2 పచ్చిమిర్చి ఇలా చీల్చుకున్నాను అనమాట. మధ్యలో ఇలా 2 టమాటాలు, ఇవి మిక్సీ పట్టేసుకుంటాం అనమాట గ్రేవీ కోసము. ఈ టమాటాలు 2 మిక్సీ పట్టేసుకుంటాము. అలాగే మసాలా పల్లీలు, ఈ మిరియాలు, ఇదేమో ఇలాచి, ఈ చెక్క, చిన్న టీ స్పూను జీలకర్ర, పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి అన్నమాట. ఇవన్నీ వేయించుకుంటాం అన్నమాట పెనం పైన. అలాగే ధనియాలు కూడా ఉండాలి, కాకపోతే నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ధనియాలు లేవు కాబట్టి మసాలా తీసుకున్నాను. మిక్సీ పట్టేటప్పుడు దాంట్లో యాడ్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని అయితే వేయించుకుందాం పెనం పైన. లైట్గా స్టవ్ అంటించేసుకుందాం. పెనం అయితే పెట్టేశాను. ఇప్పుడు వీటన్నిటిని ఇందులో జస్ట్ దూరగా వేయితే సరిపోతుంది. అన్నీ వేయించుకుందాం ఒకేసారి. స్లోగా పెట్టుకొని ఓమా ఇప్పుడైతే ఇవి వేగిపోయినాయి. సిమ్లో పెట్టుకొని దూరగా ఇలా వేయించుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకుందాం, కొంచెం సేపు చల్లారుతాయి. ఈలోపు మనము కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకొని దొండకాయని ఆయిల్లో ఫ్రై చేస్తామన్నమాట. ఫ్రై చేస్తే మంచి సాఫ్ట్గా అయిపోయి కర్రీలో మంచిగా ఫ్రై అవుతాయి కదా, ఆయిల్లో మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాము. కడాయిలో ఆయిల్ వేసుకొని రెండు స్పూన్లు పోసాను. ఇందులో దొండకాయ వేసేసుకున్నాం. దొండకాయ అయితే వేసాం కదా, ఇప్పుడు ఇందులో తొందరగా మగ్గడానికి అనమాట దొండకాయ కొంచెం అంత పసుపు మళ్ళీ మనం కర్రీలో వేస్తాము, కాకపోతే ఇప్పుడు దొండకాయ వేయడానికి అనమాట. సాల్ట్ కొంచెం ఆయిల్లో తొందరగా మగ్గుతుంది అనమాట. కలుపుకుందాం. ఇదైతే ఆయిల్లో మగ్గుతూ ఉంటుంది. ఈలోపు మనం ఫస్ట్ అయితే ఇది పట్టేసుకున్నాం, ఈ మసాలా పట్టేసుకున్నాం, మిక్సీలో వేసేసుకున్నాం. అలాగే ధనియాల పొడి 2 వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. దొండకాయలు అయితే వేగిపోయినాయి. ఇలాగా అక్కడక్కడ మాడుతూ ఉంటాయి. అక్కడ 2 నేను మిక్సీ పెట్టేలోపు ఇవి ఇలా అయిపోయినాయి. అయినా పర్లేదు, బాగానే ఉంటాయి. అలాగే ఇప్పుడు టమాటోలు అలాగే మసాలా కూడా పట్టేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి తీసేసుకుందాము, ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇందులో వేసేసుకుందాం అన్నీ. ఇప్పుడు ఇదే ఆయిల్లో పోపు గింజలు వేసుకుందాం. జీలకర్ర ఆవాలు వేగిపోతాయి అందులోనే. జీలకర్ర ఆవాలు వేసుకుందాం.
చిట్ట పట్ట అని ఎగురుతా ఉన్నాయి. వేగిపోతున్నాయి కదా, అలాగే వేసేసుకుందాం. పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ. ఆయిల్ వేడిగా ఉంది కదా, అందుకని కలుపుకుందాం. ఇప్పుడు పసుపు, ఇందాక వేసినాం కానీ కొంచెం కొంచెం దొండకాయ వేగడానికి వేసాం కాబట్టి అలాగా. ఇప్పుడు దీనికి కర్రీకి మొత్తానికి సరిపడినంత చూసి వేసుకున్నాం. ఆల్రెడీ అందులో వేసాం కదా, కలుపుకోండి ఇలాగా. ఉల్లిపాయ అయితే వేగిపోయింది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక స్పూను, చిన్న స్పూన్ కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో టమాటా వేసుకుందాం. ఫస్ట్ అయితే ఆయిల్లో వేగుతుంది. మావాడు డ్రమ్స్ టమాటో పచ్చిదే వేసాం కాబట్టి దీన్ని ఆయిల్లో మంచిగా వేగుతుంది. ఏంటి డ్రమ్స్ డమ్ డమ్ అనుకోట్టు. గుడ్ బాయ్. ఈ మసాలా ఏంటంటే మనం ఆల్రెడీ వేయించాం కాబట్టి. డ్రమ్సా అనుకోటు. ఇది వేగుతూ ఉంటుంది. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట, ఆయిల్ అంతా పైకి తేలే వరకు. ఇప్పుడైతే ఇది ఆయిల్ పైకి తేలిపోయింది, వేగిపోయింది అన్నమాట టమాటో. ఇప్పుడు ఈ మసాలా యాడ్ చేసుకుందాం. గ్రేవీ బాగుంటుంది అన్నమాట. గ్రేవీ వేసేసుకొని కలుపుకుందాం, మొత్తం వేసుకుందాం. ఇప్పుడైతే ఇది వేగింది మసాలా. అయితే కొంచెం ఇందులో కారం వేసుకున్నాము. ఆల్రెడీ మిర్చి వేసాను, మసాలా సరిపోతుంది చాలు. మరి ఎక్కువ మసాలాలో కారం అయిపోతుంది. ఇలా అడుగు వస్తూ ఉంటుంది, వాటర్ వేస్తే అదే కలిసిపోతుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది మసాలా. వాటర్ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడైతే వాటర్ పోస్తున్నా కదా, మీకు గ్రేవీకి సరిపడినంత, మీకు ఎంతైతే గ్రేవీ కావాలో అంత. ఇది మళ్ళీ చిక్కబడిపోతుంది కదా మనకు. గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ, కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు. ఇంకా కొంచెం వేసుకుందాం, చిక్కగా ఉంది. ఎందుకంటే ఈ గుజ్జంతా మనం దొండకాయ యాడ్ చేస్తాం కదా, దొండకాయలోకి వెళ్ళిపోయి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడే వేసేసుకుందాం దొండకాయలు కూడా. ఇవి వేసుకుంటే దీనిలోకి మసాలా వెళ్ళిపోతుంది అనమాట. తినేటప్పుడు మంచి మసాలా ఫ్లేవర్ వస్తుంది దొండకాయలు తినేటప్పుడు. కలుపుకుందాం ఇప్పుడు అన్నీ. ఇంతేనండి. ఇప్పుడు ఇదంతా దగ్గరికి అయ్యే వరకు, కర్రీలు అయినాయని తెలుసుకోవడం అంటే, నాకు మాత్రం ఆయిల్ పైకి వచ్చిందంటే మంచిగా మగ్గి సిమ్లో పెట్టుకుందాం, మంచిగా మగ్గుతుంది. ఆయిల్ పైకి వచ్చిందంటే ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టు. తెలియని వాళ్ళకి, నాకు తెలిసింది మాత్రం అదే, అందుకని నేను అలా చేసి చెప్తున్నాను. ఇదంతా దగ్గరికి అయిపోయి ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ రెడీ అయిపోతుంది మంచిగా. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇగో ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, సూపర్గా ఉంది. టేస్ట్ కూడా సాల్ట్ సరిపోయిందా లేదో చెక్ చేసుకోండి మీకు. ఇప్పుడైతే రెడీ కర్రీ, దొండకాయ మసాలా కర్రీ రెడీ. కర్రీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.
మసాలా కర్రీ అయితే చాలా బాగుంటుంది. దొండకాయ ట్రై చేయండి.